రిక్వెస్ట్ అఖిల్ టు స్పీక్ బికాజ్ అఖిల్ వెళ్ళాలి అర్జెంట్గా, బిజీగా ఉండాలి అఖిల్. ఐ నో ఎంత పెద్ద సక్సెస్ వచ్చిందో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద ఉన్న దామోదర్ ప్రసాద్ గారికి అండ్ మా వంశీ నందిపాట అన్న అండ్ బన్నీవాస్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారికి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువ్కి సార్ అండ్ మా డైరెక్టర్ శ్రీనివాస్ రాఘ గారు. సార్ మీ గురించి నేను రెండు విషయాలు చెప్పాలి సార్. లైక్ నేను చాలా చిన్నప్పుడు ఉన్నప్పుడు, నేను 7th క్లాస్ ఉన్నప్పుడు కథా సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా థియేటర్లో అప్పుడు వెళ్ళి చూసినప్పుడు చాలా భయంగా ఉండే. అంటే అదొక కొత్త జానర్ అప్పుడు ఆ టైంలో. సో అంత చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూసి అంటే గ్రో అప్ అయ్యి ఇప్పుడు ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమా అంటే ఆయన స్ట్రెంగ్త్ ఇది. ఎందుకంటే ఫస్ట్ కథా సినిమా కూడా అరకులోనే షూట్ చేసినారు, ఈ సినిమా కూడా అరకులోనే షూట్ చేసాము మేజర్ పోర్షన్స్. సో మీరందరు డెఫినెట్లీ థియేటర్లో ఆ కట్టన వెనుక ఎలా అయితే చిన్న పాపే ఐ మీన్ లైక్ అది కనపడి ఎలా అయితే మనం జరకయ్యామో, డెఫినెట్లీ సినిమా చూసినప్పుడు కూడా మీరు అందరు అలాగనే అంటే ఆ భయం అంటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొన్ననే రాజువేడ్ రాంబాయికి ఒక హ్యూజ్ సక్సెస్నిచ్చి మమ్మల్ని అందరినీ అంటే మా డైరెక్టర్ని కానీ మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మళ్ళీ ముందు కలిసినప్పుడు మనం మాట్లాడదాం. సో 12th డిసెంబర్ ఇది థియేటర్స్లోకి వస్తుంది. గో అండ్ వాచ్. ఎందుకు చెప్తున్నా అంటే మా రాజువేడ్ రాంబాయిని రిలీజ్ చేసిన వంశీ నందిపాట అన్న అండ్ బన్నీవాస్ గారు ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇంకా నేను పెద్ద ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వంశీ అన్న బన్నీ అన్న ఉన్నారు దీని వెనుక. సో నో మోర్ లుకింగ్ బ్యాక్ అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ విష్ యూ గుడ్ లక్ వన్స్ అగైన్. ప్రియదర్శి గారు ప్లీజ్. అందరికీ నమస్తే. ఇంకా ముసుగుల గుద్దులాట ఏం లేదు. చాలామంది థియేటర్లో చూశారు, తర్వాత చాలామంది దాని గురించి మాట్లాడుకున్నారు. ఐ థింక్ ప్రీ రిలీజ్లో అజయ్ అన్న అందరినీ రిక్వెస్ట్ చేశారు, మీడియా ఫ్రెండ్స్ అందరినీ, అట్లాగే చాలామంది పబ్లిక్ అందరినీ రిక్వెస్ట్ చేశారు ఇది లాస్ట్లో వచ్చే ఆ ఒక్క ట్విస్ట్ని కొంచెం దయచేసి ఎవరు మాట్లాడొద్దని. ముందుగా మీరు అందరూ అది ఎవరికి రివీల్ చేయకుండా దాన్ని ఆ ఫ్రెష్నెస్ని రిటైన్ చేసేది అందుకు ముందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బిగ్ థ్యాంక్స్ టు ద ఫ్రెండ్స్ ఆఫ్ మీడియా అండ్ ఆల్సో టు ద పబ్లిక్. చాలా థ్యాంక్స్ ఫర్ హోల్డింగ్ దిస్ లాంగ్. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఎప్పుడు లేదు. అంటే నేను ముందుగా నాకు కథ చెప్పడానికని అజయ్ అన్న నన్ను పిలిచిన తర్వాత ఈ కథ వింటుంటే ఫస్ట్ ఓకే ఆ పులి క్యారెక్టర్ నేనే చేస్తున్నానేమో అని నేను అనుకున్నా ముందు. ఎందుకంటే నేను వింటున్నప్పుడు నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ పులి క్యారెక్టర్. అది చాలా అద్భుతంగా చేసిండు లక్ష్మణ్. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లెక్కలు మళ్ళీ మాట్లాడదాం. బట్ మెల్లగా కథలోకి ముందుకు వెళ్తుంటే వాసు ఆ ఫోటో స్టూడియో వాసు క్యారెక్టర్ బాగా నచ్చింది, నేను అది చేద్దామని చాలా ఉండే నాకు. బట్ లేదు, అజయ్ అన్న ఐ థింక్ ఆ విజన్ ఎట్లా ఉండిందంటే దట్ లేదు నువ్వు చేస్తేనే కరెక్ట్ ఇది, ఆ హ్యూమన్ ఎలిమెంట్ తీసుకురావచ్చు మాలచ్చమ్మ అనే ఒక అద్భుతమైన ఆ పేరు కూడా ఎంత వినంగానే చాలా పవర్ఫుల్గా అనిపించింది మాలచ్చమ్మ అనే ఆ పేరు. అండ్ ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి చాలా చెప్పాలని. అండ్ నాకు తెలుసు ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ బోర్డ్ విత్ ఆల్ ఆఫ్ దిస్. బట్ ముందుగా అందరికీ థ్యాంక్ యూ. టు మై ఫెలో యాక్టర్స్, మీరు అందరూ బాగా చేసినందుకు చాలా థ్యాంక్స్. మీరు బాగా చేశారు కాబట్టి నా పర్ఫార్మెన్స్ ఎలివేట్ అయింది. అండ్ స్పెషల్ మెన్షన్ టు శైలజ పాయల్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్. యాక్టింగ్ వస్తుంది అందరికీ, నాకు తెలుసు ఎట్లా నెత్తి బాదుకున్నాడో ఆయన ఆ బోర్డు ముందు కూర్చొని ఎవరు శైలజ ఎవరు చేస్తున్నారని. అక్కడ బాంబే అయితే ఏంటి, ఢిల్లీ అయితే ఏంటి, తిరగని ప్లేస్ లేదు. బట్ వెన్ యూ వాక్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అంటే దట్స్ ద ఫస్ట్ టైం ఈ యాక్చువల్లీ స్మైల్డ్ అండ్ సెడ్ అమ్మా నాకు నా హీరోయిన్ దొరికింది ఫైనల్లీ. అండ్ యూ ఆర్ సో హ్యాపీ. అండ్ నాట్ జస్ట్ యూ పాయల్ బట్ ఆల్సో ద ఉమెన్ ఇన్ ద ఫిల్మ్ చాలా బాగా చేశారు నిజంగా. ఆల్ ద ఉమెన్ హూ ప్లేడ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ చాలా గట్స్ కావాలి, చాలా బాగా చేశారు. అండ్
ఎప్పుడు అంటే ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ అ గుడ్ ఫిలిం ఇన్ మై కెరియర్ దేర్ ఈస్ ఆల్వేస్ ఫ్రెండ్స్ హూ కమ్ వాకప్ టు మీ అండ్ యూనో సపోర్ట్ మీ. అట్లా నా సురేష్ తరుణ్ నేను అడగగానే నేను మరి ఇట్లా హే తరుణ్ అలా చేద్దాం అట్లా అడగలే కానీ ఇట్లా చాలా గట్టిగా ఇట్లా బేస్లో అడిగిన తరుణ్ మనం చేస్తే మంచిగా ఉంటుంది అని ఇట్లా అడగగానే ఆయన ఓకే దర్శి చేద్దాం తీ అని ఇక మొత్తానికి అయింది. సో తరుణ్ నువ్వు ఉన్నావు నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఐ మిస్డ్ యూ ఇన్ ద థియేటర్ మ్యాన్ బట్ చేద్దాం దాన్ని కూడా ఒకరోజు న్యాయం చేద్దాం. విల్ డెఫినెట్లీ డూ దట్. ఈ సినిమా నేను ప్రొడ్యూసర్స్ని కూడా ఫస్ట్ టైం కలుస్తున్నా. సురేష్ వర్మ గారిని అఫ్కోర్స్ స్వాతి గారిని కూడా కలవలేదు. మై స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్ అండ్ ఆల్సో స్వాతి గారు ఎక్కడున్నా సరే ఐ హోప్ యూర్ లిసనింగ్ టు దిస్. అండ్ క్విక్ మెన్షన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెన్షన్ ఆ రోజు మిస్ అయ్యాను బికాస్ ద రీజన్ మీకు తెలుసు. బట్ జాతీయ ఉత్తమ నటుడు శ్రీ అల్లు అర్జున్ గారు ఈ సినిమా ముందు వచ్చి ప్రీ రిలీజ్కి వచ్చి మా అందరినీ సపోర్ట్ చేసి కంగ్రాచులేట్ చేశారు. అల్లు అర్జున్ గారు కూడా నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అన్న. మీరు వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. మీరు మీ పక్కన నించొని ఫోటో తీసుకొని ఇట్లా అన్నాం అనుకున్న ఆ కళలు కన్నా అది కాలేదు. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ దెన్ కమ్స్ మై డియర్ ఫ్రెండ్ విశ్వక్. థ్యాంక్స్ విశ్వక్, నీకు ఎంత చెప్పినా తక్కువ బికాజ్ ఐ నో ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్ గురించి మాట్లాడితే మన గురించి మనం మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. బట్ నాట్ ద రైట్ టైం టు డూ ఆల్ ఆఫ్ దిస్. సో క్విక్లీ టు ఫినిష్ ఇట్ ఆఫ్, ఇది థియేటర్లో చూడదగ్గ సినిమా. ఎందుకు అంటే చాలా ఇండియాలోని ఫైనెస్ట్ టెక్నీషియన్స్ దీనికి పనిచేశారు. అండ్ వాళ్ళకి నేను పెద్ద ఫ్యాన్. స్టార్టింగ్ విత్ శివేంద్ర అన్న, ఈ కెమెరామెన్ శివేంద్ర గారు, అజనీష్ గారు, తర్వాత మాధవ్ గారు, ఎడిటర్ మాధవ్ గారు, అండ్ ద సౌండ్ డిజైనర్, ద ఫైనెస్ట్ టెక్నీషియన్స్ ఆఫ్ దిస్ కంట్రీ హు వర్క్డ్ అండ్ మూవ్ దిస్ ఫార్వర్డ్. అండ్ యూ నో హౌ ద సౌండ్ ఇట్ సౌండ్స్. అండ్ నాకు తెలుసు ఆ థియేటర్లో ఉండే ఆ ఫీలింగ్ తెలుసు, ఆ కమ్యూనిటీ వాచింగ్ ఆ ఫీలింగ్, ఆ గొప్పతనం మీ అందరికి తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినో ప్రియదర్శి గారి ఫిలిం అంటే ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకోవచ్చు అని మీరు అనుకుంటారేమో. బట్ లెట్ మీ టెల్ యూ, ఐ ప్రామిస్ యూ అగైన్ వాట్ ఐ ప్రామిస్డ్ యూ అట్ బలగం, ఎక్స్పీరియన్స్. మీరు కలిసి కట్టుగా మీరు ఆ థియేటర్లో కూర్చున్నప్పుడు మీలో కలిగే ఆ భావనలు, ఆ ఉద్వేగం, ఆ ఎమోషన్ మీకు ఏదైతే అది మీకు బలగంలో ఎట్లాంటిది ఉందో అట్లాంటిదే, కాకపోతే ఇన్ అ డిఫరెంట్ వే ఫర్ మీరు మంగళవారం చూస్తారు. సో ప్రతి నటుడు ఒక శుక్రవారం వాడి జీవితం మారుస్తుందని ఏం చేస్తుంటాడు, కానీ నాకు ఒక మంగళవారం మార్చింది. ఈ మంగళవారం నా జీవితంలో గుర్తుపెట్టుకునేదగ్గ మంగళవారం. దీన్ని అన్నిటికీ సాధించి దీన్ని ముందుకు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి అజయ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఆడిషన్స్ ఉంటే మళ్ళీ చెప్పు, నేను వస్తాయి సార్. థ్యాంక్ యూ. RV, my man, Ravindra Vijay, the finest actor of this country. What the fuck? Yeah, we're looking forward to many more performances from all of us. Thank you, all of you. I love you. Thank you so much. Thank you. Thank you so